రెండేళ్ల క్రితం బంగ్లాదేశ్లో విద్యార్థుల తిరుగుబాటు నేపథ్యంలో పదవిచ్యుతురాలై దేశం విడిచి భారత్ పారిపోయి వచ్చేసిన మాజీ ప్రధాని షేక్ హసీనా అప్పటి నుంచి ఢిల్లీలో శరణార్థిగానే ఉంటున్నారు. ఇక అప్పట్లో విద్యార్థులపై కాల్పులకు ఆదేశించడం ద్వారా పలువురు ప్రాణాల్ని బలిగొన్నారనే ఆరోపణలతో పాటు కుట్రలకు పాల్పడినట్లు కూడా ఆమెపై అభియోగాలున్నాయి. ఇక వీటిని విచారించిన అక్కడి సుప్రీంకోర్టు ఇప్పటికే హసీనాకు మరణశిక్ష కూడా విధించింది. అదే సమయంలో ఆమెను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం ఎప్పటి నుంచో కోరుతుంది. ఇక ఈ నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. 2024లో విద్యార్థుల నేతృత్వంలో జరిగిన నిరసనలపై తన ప్రభుత్వం జరిపిన క్రూరమైన అణిచివేతకు సంబంధించి మోపబడిన మానవత్వానికి వ్యతిరేక నేరాలు ఆరోపణల నుండి రక్షించుకోవడానికి ప్రపంచంలోని అత్యుత్తమ న్యాయవాదులను ఢాకాకు తీసుకురావాలని హసీనాకు ఆయన సవాల్ విసిరారు. అయితే తాము న్యాయం జరగాలని కోరుకుంటున్నదన్న ఆమె ప్రకటనను స్వాగతిస్తున్నామని అన్నారు. ఆమె చేసిన నేరాలకు విధించిన మరణశిక్షను సమర్థించాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు. అలా జరిగితే ఆమెకు విధించిన మరణశిక్ష అమలవుతుందన్నారు. ఎందుకంటే ప్రజలు అదే కోరుకుంటున్నారని తెలిపారు. ఇక ఢాకాలోని అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్లో జరిగే విచారణ పారదర్శకంగా ఉంటుందని, దానిని పరిశీలకులు పర్యవేక్షించవచ్చని, వీడియో కవరేజ్ ద్వారా ప్రసారం చేయవచ్చని రెహమాన్ తెలిపారు. ఇక హసీనాకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పును కోర్టు సవరించడం లేదా ఆమెను నిర్దోషిగా విడుదల చేయడం కూడా సాధ్యమేనని ఆయన పేర్కొన్నారు.